నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు 20వ భాగం వినేద్దాం. ఆకాష్ డ్రైవర్కి కారు తీసి ఇవతల పెట్టమని చెప్పి డ్రెస్ వేసుకోసాగాడు. తీరా తయారయ్యాక వెళ్ళలేను అనుకున్నాడు. డ్రెస్ మార్చి నీరసంగా మంచం మీద వాలిపోయాడు. చిరాకుగా మళ్ళీ లేచాడు. ప్యాడ్ తీసుకొని రాహుల్కి ఉత్తరం రాయసాగాడు. సరోజాని తక్షణం పంపించమని, అతి త్వరలోనే ఈ పరిసరాలకు గుడ్ బై చెప్పి తామిద్దరూ ఇక్కడి నుండి బయలుదేరబోతున్నాము అని రాశాడు. రాహుల్ గదిలో కూర్చొని కిటికీ అవతల చెట్లల్లోకి చూస్తూ ఉన్నాడు. అక్కడ పాదులు సరిచేస్తున్న తోటమాలి దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంది సరోజ. రాహుల్ చేతిలో ఆకాష్ రాసిన ఉత్తరం ఉంది. 2 నిమిషాల తర్వాత సరోజ కిటికీలో నుంచి కనిపించడం మానేసింది. రాహుల్ పరధ్యానంగా చేతిలో ఉత్తరాన్ని నలిపివేయసాగాడు. ఎక్కడో మిణుకుమంటున్న ఆశ తను ఢిల్లీ వెళ్ళిపోయాక ఆకాష్ నుండి వచ్చిన ఉత్తరంతో ఆరిపోయింది. సరోజ మనసు గెలుచుకున్నది ఎవరో కాదు, తన ఆకాష్. ఇక కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి జీవించబోతున్నారు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నంత శూన్యం నిండిపోయింది రాహుల్ హృదయంలో. అంతలో సరోజ గదిలోకి వచ్చింది. ఇవాళ కాదు రేపు అంటూ రోజు నా ప్రయాణం వాయిదా వేస్తున్నారు. ఇక రేపు తప్పకుండా వెళ్ళిపోతాను. మీ తోట చాలా బాగుంటుంది అన్నారు. ఇవాళ తీసుకెళ్లరు? మళ్ళీ మళ్ళీ వస్తానా ఏంటి అంది. రావాలంటే రాకూడదా ఏంటి? రాహుల్ కంఠం ఉదాసీనంగా ఉంది. సరోజ నవ్వి ఎందుకు రాకూడదు కానీ ఈరోజు తీసుకెళ్లరు అంది. సంగీతాన్ని పిలువు. రాను అంది. సరే 10 నిమిషాల్లో తయారై వస్తాను. రాహుల్ టవల్ భుజం మీద వేసుకొని పెరట్లోకి దారి తీశాడు. ఈలోగా మరోసారి సంగీతాన్ని పిలిచింది సరోజ. తలనొప్పిగా ఉంది అని రాను అని చెప్పింది సంగీత. 10 నిమిషాల తర్వాత భుజం మీద కండువాతో లాల్చి పంచకట్టుతో గది యువతలకి వచ్చాడు రాహుల్. మీరు పంచ కట్టుకుంటే చాలా బాగుంటారు. సరోజ మెచ్చుకోలతో రాహుల్ ముఖం అప్రయత్నంగా ఎర్రబడింది. కానీ సమాధానం ఏదీ చెప్పకుండానే ముందుకు దారి తీశాడు. తోట కొంచెం దూరం ఉండగానే కారు ఆపి దిగాడు రాహుల్. అక్కడి నుండి దారి సరిగా లేదు. అతడితో పాటు సరోజ కూడా దిగింది. రాహుల్ చెయ్యెత్తి చూపెడుతూ ఇక్కడ నుండి అక్కడి దాకా అవన్నీ మా పొలాలు, ఆ కనిపించేది తోట అని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా నడవసాగారు. నీరెండ పచ్చని పొలాల మీద అందంగా పరుచుకుంది. సాయంకాలపు గాలులు ఆహ్లాదంగా వీస్తున్నాయి. తోట సమీపించారు. సరోజ ఎన్నడూ చూడని చెట్లు ఎన్నో ఉన్నాయి. పెంచిన పద్ధతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సరోజ ఎప్పుడు చూడని రకరకాల పక్షులు చెట్లల్లో సందడి చేస్తూ ఉన్నాయి. వడ్రంగి పిట్ట ఒకటి చెట్టు కొమ్మ మీద కూర్చొని తన పొడుగాటి ముక్కుతో టిక్కు టిక్కుమని పొడుస్తూ ఉంది కొమ్మను. తోట మధ్యగా 2 అంతస్తులుగా ఉన్న చిన్న ఇల్లు. పై అంతస్తు పిట్టగోడ మీద అడవి పావురాలు బారులు తీరి కూర్చొని ఉన్నాయి. ఆ పరిసరాల సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది సరోజ. ఇంట్లో నుంచి 2 కుర్చీలు తెప్పించి బయట వేయించాడు రాహుల్. కూర్చో సరోజ. కూర్చోవడానికి వచ్చానా? ఎంత చూసినా తనివి తీరడమే లేదు మీ తోట. ఇదంతా మీ నాన్నగారి. అవును, ఆయన అభిరుచికి రూపకల్పన ఈ తోట. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో దూరం నుంచి తెప్పించి వేశారు ఈ చెట్లు. కాసేపు కూర్చో, కాళ్ళు లాగడం లేదు. కూర్చుండే పొద్దెక్కడుంది? కాస్త తిరిగి చూడనీయండి అంటూనే కూర్చుంది. నౌకరు కొబ్బరి బొండాలు కొట్టి తెచ్చాడు. అవి త్రాగేసి తిరిగి లేచింది. పంటకాలువ పక్కన నడుస్తున్న సరోజాను అనుసరించాడు రాహుల్. నీరెండలో పోతపోసిన బంగారు విగ్రహంలాగా మెరిసిపోతూ ఉంది సరోజ. సిగలో నుంచి విడిన వెంట్రుకలు చెంపల మీద అందంగా కదులుతూ ఉన్నాయి. రాహుల్ బలవంతంగా ఒక నిట్టూర్పు అణుచుకున్నాడు. ఈ రూపాన్ని ప్రేమించి తాను ఎంత దుఃఖానికి లోను కావాల్సి వచ్చింది. ఏదో అడగాలని వెనక్కి తిరిగిన సరోజ అతడు తనకు చాలా దూరంలో కూర్చుండిపోయి అన్యమనస్కంగా కాలువలోకి చిన్న చిన్న రాళ్ళు విసురుతూ ఉండడం చూసింది. రాహుల్లో వ్యక్తమవుతున్న ఉదాసీనత సరోజ దృష్టిలో పడకపోలేదు. ఏదో ఒక మాట విసిరి కవ్వించే అతడు ఈసారి ఎంత మర్యాద నేర్చుకున్నాడు. గంభీరంగా మౌనంగా ఉండిపోతున్నాడు. సరోజ వెనక్కి తిరిగి అతడి దగ్గరకు వచ్చింది. అతడికి కొంచెం దూరంగా సరోజ తను కూర్చుండిపోయి కాలువ నీళ్ళల్లో పాదాలు ముంచుతూ అంది. రేపు నేను వెళ్ళిపోతున్నాను. మనసు విప్పి మాట్లాడండి రాహుల్ గారు. ఈ మౌనం మీకు తగినట్టుగానే లేదు.
నువ్వున్నందుకు నాకు ఎంత నిశ్చింతగా ఉంది. నౌకర్లకు పనులు ఎవరు పురమాయిస్తున్నారో, వేళకు టేబుల్ మీదకి నాకు ఇష్టమైన పదార్థాలు ఎలా వస్తున్నాయో ఆలోచించే అవసరమే కలగలేదు. రేపటి నుండి నేను ఇవన్నీ చూసుకోవాలి కాబోలు. వంటవాళ్ళున్నారు, పనివాళ్ళున్నారు. చెప్పి చేయించడానికి సంగీత ఉంటుంది. సంగీత ఎన్నాళ్ళుంటుంది? ఆమెను త్వరలో ఒక ఇంటిదాన్ని చేసే ప్రయత్నంలో ఉన్నాను. త్వరలో మీరు ఓ ఇంటివారు కండి. ఆవిడే అన్నీ చూసుకుంటుంది. సరోజ నవ్వింది. ఇంత హఠాత్తుగా నాకు పిల్లనెవరిస్తారు? రాహుల్ హాస్యంగా ఒక నిట్టూర్పు విడిచాడు. మీరు కో అనాలి కానీ 1,00,00,000 మంది. ఆ 1,00,00,000 మందిలో ఏ ఒక్కరూ నిన్ను పోలరు సరోజా. అతడు వెధగా చూశాడు. సారీ, నేను ఇలా మాట్లాడకూడదు. ఆకాష్ దెబ్బలాటకు వస్తాడు. ఇదివరలో నీ మీద నాకేదో హక్కు ఉన్నట్టు జులుం చెలాయించేవాడిని. హద్దులు మరిచి మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా ఆకాష్ కళ్ళ ముందు నిలుస్తాడు. వెళ్ళు సరోజా, నిన్ను ఉండమని చెప్పటానికి నేనెవర్ని? ఆకాష్ నీ కోసం చూస్తూ ఉంటాడు. ప్రేమ చెయ్యి పట్టుకొని నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది. అదెంతో తీయనిది, గుండెల్ని కోసేది. ఆ బాధ ఎటువంటిదో నాకు తెలుసు. నిన్నిక్కడ కొన్నాళ్ళు ఉంచుకొని ఆకాష్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఈరోజు అతడి నుండి ఉత్తరం కూడా వచ్చింది, నిన్ను వెంటనే పంపించమని. రాహుల్ కంఠం చిత్రంగా ధ్వనించసాగింది. నేను మీ ఆకాశ సొమ్మునైనట్టే మాట్లాడేస్తున్నారే. ఇవాళ కాకపోయినా రేపవుతావు. మీ పెళ్ళికి నేను రానా వద్దా? ఆహ్వానించడానికి వద్దు అనడానికి నేనెవరిని? మీ ఇష్టం అది. నువ్వు రమ్మంటే వస్తాను. మీరిలా మాట్లాడితే మీ ఆకాష్ దెబ్బలాటకు వస్తాడేమో ఇంచుక అలకతో అని తిరిగి మంద్రస్వరంతో, కానీ రాహుల్ గారు, ఈ జీవితం మీద మీ ఆకాష్ కంటే మీకే ఎక్కువ అధికారం ఉంది. శాసించి ఏదైనా పొందడానికి హక్కు హోటల్ తాజ్లో మీకు ఇవ్వబడింది అంది. ప్రేమ అనేది హక్కులతో అధికారాలతో పొందేది కాదు అని నాకు తెలుసు సరోజ, నిస్పృహగా అన్నాడు. ఇంత మంచితనం మంచిది కాదు. అది మిమ్మల్ని చాలా దుఃఖపెడుతుంది. దుష్టత్వంతో సుఖాన్ని పొందే కన్నా మంచితనంతో దుఃఖాన్ని ఆశ్రయించడమే మంచిది. ఇంత సాత్వికులు ఎప్పుడైపోయారు? నాకు పాము ముని గుర్తుకొస్తున్నారు. రాహుల్ ఎందుకో గాఢంగా నిట్టూర్పు విడిచాడు. వీలైనంత త్వరలో నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను సరోజ. నాన్నగారు పోకుంటే నేను ఫారిన్లో ఉండేవాడిని. ఈ సమయంలో ఆయన పోవడం నాకు ఊపిరి ఆడనట్టుగా చేసింది. ఓ పక్క ఆయన రాజకీయాల్లో మునిగి తేలుతూనే ఇంటిని, బంధుమర్యాదల్ని, వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని, లక్ష్య వ్యాపకాలను దక్షతతో నిర్వహించి ఆయన పోయాడు. ఆయన సమర్థత నాకు లేదు. ఈ తోటను, పొలాల్ని అన్నీ బేరం పెట్టేసి ఇక్కడ సంబంధాలన్నీ పూర్తిగా తెంపుకొని మళ్ళీ రాకుండా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. హృదయంలో వ్యధ దాచుకొని ఎక్కడికి పారిపోయినా ఏముంది లాభం? నిజమే మరి. నాకు ఉపాయం చెప్పు సరోజ. అగాధం లాంటి ఈ చీకటిలో నుంచి, గుండెల్ని కోసే ఈ విషాదంలో నుంచి, చిత్రహింస పెట్టే ఈ ఒంటరితనంలో నుంచి నాకు విముక్తి కలిగే ఉపాయం చెప్పిపో. దూరంగా ఉండడం చేతకానట్టుగా నెమ్మదిగా జరిగి ఆమె చెయ్యి పట్టుకున్నాడు రాహుల్. చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన సరోజ అతడి చేతిలో నుంచి చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి మెల్లగా, ఉపాయం చెప్తాను రాహుల్ గారు, కానీ ఇప్పుడు కాదు అంది. రాహుల్ ఆమె చెయ్యి వదిలిపెట్టి లేచాడు. చీకటి చిక్కన కాసాగింది. రాహుల్ ఇంటికి వస్తూనే సరాసరి సంగీత గదిలోకే దారితీశాడు. సంగీత. చీకట్లో నుంచి సంగీత గొంతు వినిపించింది. లైట్ వేసుకోకుండా చీకట్లోనే ఉండిపోయావేంటి చెల్లాయ్? రాహుల్ లైట్ వేశాడు. సంగీత మంచం మీద పడుకొనుంది. రాహుల్ ఉపోద్ఘాతం లేకుండా సూటిగా ప్రారంభించాడు. అక్కడున్న కుర్చీ ఒకటి లాక్కొని కూర్చొని, వారం 15 రోజుల్లో నేను వెళ్ళిపోవాలి సంగీత. నిన్ను ఎక్కడ ఉంచాలో నాకు తెలియడం లేదు. అత్తయ్య దగ్గరికి వెళ్తావా? తల్లి, తండ్రి అన్నీ తనే అయి మనల్ని పెంచిన నాన్నగారు పోయారు. సంగీత, నాన్న ఏ ఆరాటంతో కళ్ళు మూశాడో అది వీలైనంత త్వరలో చేస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ డాక్టర్ సంబంధం కాకపోతే చెప్పు. మరొకటి చూడమంటావా? అన్నిటికీ ఊహు అంటే ఎలా చెప్పు? నీ మనసులో ఉద్దేశం నాకెలా తెలుస్తుంది? నేను పెళ్లి చేసుకోను. చేసుకోక ఏం చేస్తావు? ఆశ్చర్యంగా అడిగాడు రాహుల్. ఇదివరకు ఈ అభిప్రాయం ఉండేది కాదుగా. ఉండేది కాదు, ఇప్పుడుంది. కారణం తెలుసుకోవచ్చా?
చేసుకోవాలి అనిపించడం లేదు అంతే. ఎందుకు? ఆకాష్‌తో ఊహించుకున్న జీవితాన్ని మరొకరితో పంచుకోలేనన్నయ్య. ఈ జన్మ ఇలా గడిచిపోవాల్సిందే. జీవితమంతా ఒంటరిగా? ఒంటరినేం కాను. నువ్వు పెళ్లి చేసుకో. నీ దగ్గరుంటాను. వదిన తోడుంటుంది. పిచ్చి ఆలోచన సంగీత. ఏ వదిన్నో తోడు చేసుకోవాల్సిన వయసా నీది? త్వరగా నిన్ను ఓ ఇంటిదాన్ని చేస్తే తప్ప నా బాధ్యత తీరదమ్మా. త్వరగా నీ మనసు మార్చుకుంటే నా బరువు తగ్గించిన దానివవుతావు. అప్పుడే నీకంత బరువైపోయానా అన్నయ్య? సంగీత దుఃఖస్వరంతో అడిగింది. రాహుల్ చలించిపోయాడు. ఇది బరువు కాదమ్మా, బాధ్యత అన్నాడు ఆర్ధస్వరాన. ఉదయం రాహుల్కి టీ తీసుకుని వచ్చింది సరోజ. ఇవాళ నాతో సంగీతాను తీసుకువెళ్తాను అంది. ఎందుకు? 2 రోజులు వాళ్ళ మేనత్త దగ్గర ఉండి వస్తుంది. అది రాదు. మొన్న అత్త పిలిచినా రాను అని చెప్పింది. సంగీతాను ఒప్పించి నాతో తీసుకువెళ్తాను. మీకు అభ్యంతరం ఉండదుగా? అదెందుకు నీతో? మీ అనురాగ సరాగాలు చూసి బోరుమని ఏడవడానికా? ఆ కుళ్ళి చచ్చేదేదో ఇక్కడే చావని. అబ్బా! ఎంత కోపం నా మీద మీకు? నవ్వుతూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఉండి నీ దుఃఖం రెట్టింపు చేసుకోవడమేగా. 4 రోజులు ఉండి వచ్చేద్దావు గాని ప్రయాణం కా సంగీత. నాకు ఆ ఇంటికి రుణం తీరిపోయింది. అదెలా తీరిపోయింది? ఆ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం. పుట్టుకతో వస్తాయి బుద్ధులు అన్న మాట నిజం చేశాడు. ఆ ముఖం చూడడానికి నీకు అసహ్యమేమో కానీ అదే సదా నీ హృదయంలో నాట్యమాడుతూ ఉంది అన్న సంగతి నాకు తెలుసు. కంసుడు కృష్ణుణ్ణి ద్వేషిస్తూనే నిద్రలో మెలకువలో స్మరిస్తూ ఆ పరమాత్మలో ఐక్యమయ్యాడట. నిన్ను చూస్తుంటే నాకు కంసుడు గుర్తుకు వస్తున్నాడు. బాగా గుర్తుకు వచ్చాడు కానీ నన్ను విసిగించక వెళ్ళు. ఉహుం, నిన్ను నాతో తీసుకువెళ్ళందే వదలను. ఇంకా నన్ను ఏడిపించడానికా? జరిగింది చాలదా? ఉహుం, మర్చిపోయిన నీ నవ్వును తిరిగి నీకు నేర్పటానికి. నువ్వు ఇలా మూగబోవడం నాకు బాగుండదు. నేనెలా ఏడిస్తే నీకెందుకు? నువ్వు ఆ ఆకాష్తో ఊరేగుతుంటే నేను అడ్డు వచ్చే హీనురాల్ని కాదు తెలుసా? ఆ ఎత్తి పొడుపుకు సరోజా ముఖం చిన్నబోయింది. అయినా పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా నేను కూడా అంత హీనురాల్ని కానమ్మా సంగీత. అన్యాయంగా ఎవరికో చెందవలసిన స్థానాన్ని ఆక్రమించుకొని నేనేం సుఖపడతాను? ఆ చోటు ఇంకా ఖాళీగానే ఉంది. అది నీకోసమే కానీ మరి ఎవరి కోసమూ కాదు. చిచి, ఇంకెక్కడి స్థలం? అదెప్పుడో కలుషితమైపోయింది. మనసులో చోటు మరొకరిదయ్యాక జీవితంలో చోటు ఎవరికి కావాలి? అసలు అతడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? లేచిపోయిన దాని కొడుకు, విధవ కొడుకు, వేశ్య కొడుకు. ఏది పడితే అది అందుకునే గతి పట్టదులే నాకు. అతడు నీబోటి వాళ్ళకే సరిపోతాడు. ఇన్ని మాటలు నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా సంగీత? ఈ మాటలన్నీ మీ బావ కళ్ళల్లోకి చూస్తూ అను. అప్పుడు నమ్ముతాను. అతడు నాకు బావెలా అవుతాడు? అతడి మరదళ్ళు ఎక్కడో ఉంటారు. అతడిని మనసారా ప్రేమిస్తున్న వాళ్ళే ఇంత నీచంగా చిత్రించడం నాకు బాధగా ఉంది. ఇదే న్యూనతతో అతడు కుమిలిపోతూ ఉన్నాడు. అతడి న్యూనతను పోగొట్టి తమలో పూర్వంలా కలుపుకోవలసిన వాళ్ళే అతడిని దూరంగా నిలబెట్టి అతడంటే అసహ్యాన్ని పెంచుకోవడం చూస్తుంటే, అసహ్యాన్ని పెంచుకుంటే తప్ప నేను అతడిని మర్చిపోలేను. మర్చిపోకపోతే బ్రతకలేను. నిజంగా నాకు అసహ్యం ఎందుకు కలగడం లేదో ఆశ్చర్యంగా ఉంది. నన్ను అతడు కోరడం లేదు అని తెలిసి అతడినే నా మనసు ఎందుకు కోరుతుందో తెలియడం లేదు. నా అభిమానం ఎక్కడ చచ్చిపోయిందో తెలియడం లేదు. ఇదంతా నా స్వభావానికే వ్యతిరేకం. ఇటువంటి బలహీనతకు నా మనసు ఎప్పుడు లొంగిపోయిందే కాదు. ఆవేశంతో దుఃఖంతో అంది సంగీత. ఇది బలహీనత కాదు, ప్రేమలో ఉండే మహత్యం. నువ్వు ఎంత లోకుగా చూడాలన్నా చూడలేవు. మర్చిపోవాలనుకుంటే మర్చిపోలేవు. సంగీత, ఇటు చూడు. నేను నువ్వు అనుకున్నంత చెడ్డదాన్నైతే కాదమ్మా. ఏ విధంగా కూడా ఒకరికి చెందవలసిన దాన్ని దోచుకునే మనిషిని కాను. నువ్వు ప్రేమించిన వాణ్ణి, ప్రేమిస్తున్న వాణ్ణి నా వాణ్ణి చేసుకోను దృఢస్వరంతో అంది సరోజ. ఎలాగూ నాకతడు ప్రాప్తం లేదు. నువ్వెందుకు వదులుకోవడం? నీకోసం. నేను నీకేమవుతాను? సాటి ఆడదానువు. నువ్వు అతడిని పెళ్లి చేసుకోపోతే నాకు ఒరిగేదేమిటి? బాబు నిన్ను పెళ్లి చేసుకునేలా ఒప్పిస్తాను. నువ్వు చెప్తే వింటాడా? అతడి ప్రేమకు పరీక్ష. అతడు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే నా మాట కాదనడు.
మాట కోసం పెళ్లి చేసుకునేవాడితో నేనేం సుఖపడతాను? ఆకాష్ గారు ఒకరిని బాధపెట్టే మనిషి కాదు సంగీత. ఎంత బాధనైనా తనే భరిస్తాడు. అది ఏ పరిస్థితిలోనూ మరొకరికి పంచడు. ముఖ్యంగా తాళి కట్టిన భార్యకు. నువ్వు నమ్మాలి. చిన్నప్పటి నుండి అతడి భార్యగా పేరు పెట్టబడిన దాన్ని నేను. చిన్నప్పటి నుండి అతడితో నా జీవితాన్ని ఊహించుకున్న దాన్ని నేను. కానీ అతడి మనసు గెలుచుకున్నది నువ్వు. ఇవాళ నా మీద జాలిపడి గొప్ప మనసుతో అతన్ని నాకు దానం చేస్తాను అంటున్నావు. చేతులు చాచడం సిగ్గుగా ఉంది, బాధగాను ఉంది. కానీ చాపకుండా ఉండలేను. అతడి మీద వ్యామోహాన్ని చంపుకోలేను. ఇవ్వు, దానం ఇవ్వు. నా బావను నాకివ్వు. సంగీత పిచ్చిదానిలాగా చేతులు ముందుకు చాచింది. సరోజ ఆ చేతుల్ని ఆప్యాయంగా అందుకుంది. నీ వస్తువును నీకిస్తున్నాను. అది దానం ఎప్పటికీ కాదు సంగీత. సరోజతో సంగీత వెళ్తుందని తెలిసి విస్మయం చెందాడు రాహుల్. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు అతడికి. రాహుల్తో వీడ్కోలు తీసుకొని కారెక్కిన సరోజ కారు కదులుతూ ఉంటే అతడి వంక చూసింది. రాహుల్ నిశ్శబ్దంగా తనకి ప్రియమైన దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటున్న వాడిలాగా నిలబడ్డాడు. ముఖం తిప్పేసుకున్న సరోజ కళ్ళల్లో నీళ్లు మెరవసాగాయి. తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.